ఆనందంగా ఉంది. ఈ నెల 13 వరకు ఈ సినిమా పేరు టెంపర్, 13 ఉదయం నుంచి ఈ సినిమా పేరు బంపర్. ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రయాణం నాకు. ఈ వేదికకి నాకు అవినాభావ సంబంధం ఉంది. 2 సినిమాల ముందు బాద్షా విజయోత్సవ వేడుక 1.5-2 years బ్యాక్ ఇక్కడ చేశాను. చేసే రోజు ఎన్టీఆర్ గారితో మళ్ళీ సినిమా తీస్తే హిట్ తీస్తానా, త్వరగా తీయాలి అని కళ్ళగన్నాను. బాద్షా హిట్ తీస్తే ఇప్పుడు బ్లాక్ బస్టర్ తీశారు టెంపర్తో. పూరి జగన్నాథ్ గారు 24 ఏళ్ల మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సన్నిహితం ఉన్న అన్న. నేను ఫస్ట్ నిర్మాత అవ్వటానికి ఫస్ట్ సినిమా అప్రోచ్ అవ్వగానే వచ్చిన అప్పటి నుంచి మా బంధం, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మాట్లాడే పూరి జగన్నాథ్ గారు. ఇప్పుడే అన్నారు వాళ్ళ తమ్ముళ్ళ కంటే ఎక్కువ ఉన్నానే, నేను కూడా నా సొంతాన్ని కంటే ఆయనతో ఎక్కువ గడిపాను. ఈ సినిమా కథ ఒక్కంతు వంశీ హీరో గారు ఫస్ట్ ఫోన్ చేసి పూరి గారితో వేరే కట్ చేయడం జరిగింది. బ్యాంకాక్ వెళ్ళి వచ్చినాక మంచి కట్ చేసాం, బాగుంది అనుకుంటే హీరో గారు గణేష్ వంశీ దగ్గర ఒక కథ ఉంది, పూరి గారికి వినిపిస్తావా అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయనే కథలు రాస్తాడు, మళ్ళీ కథ ఏంటా అని. డైరెక్టర్ గారికి చెప్పాలంటే భయం వేసింది. నువ్వు వేరే కథ డైరెక్ట్ చేయమనంటే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు. నేను చెప్పను సార్, మీరే చెప్పండి అని చెప్పాను. హీరో గారు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని వంశీతో కథ వినిపించి ఏర్పాటు చేసాం పార్క్ ఐతులో. నేను ఎక్కడో బయట ఉన్నాను. పూరి గారు కథ విన్నాక తమ్ముడు ఎక్కడున్నావు అన్నాడు. అన్న బయటనే చెప్పను అన్న, నీ బ్యానర్లో ఇంకో గబ్బర్ సింగ్ వస్తే నీకేమైనా ఇబ్బందా అన్నారు. ఎందుకు ఇబ్బంది ఉంటుంది అన్న. ఆయన ఆ రోజైతే ఏమైతే మాట్లాడాడో, ఆ రోజు ఏమైతే అన్నారో అన్నీ నేను అనుకున్నట్టు అద్భుతాలు జరిగినాయి. ఈ అద్భుతమైన సినిమాలో నిర్మించే అవకాశం నాకు ఇచ్చిన యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడంతా నేను ఆయన్ని మిస్ అయ్యాను. సభాముఖంగా ఆయన నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. మళ్ళీ సినిమా తీస్తా, ఈసారి మీతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీస్సులు కోరుతున్నాను. అలాగే ఎన్టీఆర్ గారి నటన గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఒక 50 సార్లు సినిమా చూశాను. ఇంకోసారి వెళ్ళాం కానీ ఆయన కోర్టులో యాక్ట్ చేస్తుంటే పెద్ద ఎన్టీఆర్ గుర్తొచ్చారు. బొబ్బిలిపూడిలో నందమూరి తారక రామారావు గారు పరాయి దేశస్తులను 140 మందిని చంపితే నాకు ఇచ్చారు పరమవీర చక్ర, దేశానికి ఉపయోగం లేదని చంపితే నాకు వేస్తారా ఊరి శిక్ష అని పెద్ద ఆయన చెప్తే, అబ్జెక్షన్ ఆనర్ నేను చంపాల్సింది ఆ అమ్మాయిని కదా సార్, ఈ మనవరాలు లేనప్పటికీ సేమ్ ఆ ఎన్టీఆర్ ఒకే అనిపించి కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఆ నందమూరి తారక రామారావు ఈ నందమూరి తారక రామారావు ప్రవేశించి నటన చేయించాడా అనిపించింది. ప్రతి తెలుగు రాష్ట్రాల మొత్తం తెలుగు ప్రజలందరూ ఈ నందమూరి తారక రామారావు చూసుకొని ఆ నందమూరి తారక రామారావు మళ్ళీ వచ్చి యాక్ట్ చేశాడా అనిపించే విధంగా గర్వంగా ఎక్కడ పడ్డా ఈ హీరో గారి గురించి చెప్పుకుంటుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన సచిన్ జోషి గారికి నీకు ఏంటి అంటారు, ఆయన ఆరా, నా వెనకాల ఉండే ఆరా సచిన్ జోషి గారు. నేను ముందుంటాను, నా వెనకాల ఉండే ఆరా ఆయన నా ఫ్రెండ్ అయినందుకు నాకు గర్వంగా ఉంటుంది. ఐ ప్రౌడ్ టు సే సచిన్ జోషి ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఉంటాను. ఇంత మంచి సినిమా తీసే అవకాశం వచ్చిన మా అన్న పూరి జగన్నాథ్ గారికి, ఈ సినిమా ముందు నుంచి నేను ఎప్పుడు నమ్మేవాడు కదా, హిట్ అవుద్దా అని ప్రకాష్ రాజ్ గారికి ఫోన్ చేసి అడుగుతుండేవాడిని. అరే తమ్ముడు సూపర్ హిట్ అవుద్దు అని చెప్తున్నాడు. ఈ సినిమా అండర్ ప్రొడక్షన్లో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉండేవాడిని, ఇది హిట్ కావాలి. ఈ సినిమాని విపరీతంగా ఇది పెద్ద హిట్ కొట్టాలి, ఇది నా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని ఎన్నో రోజులు ఆశపడ్డాను. ఈ ప్రయాణంలో నాతో సహకరించిన రైటర్ వక్కంతు వంశీ గారికి, నా తమ్ముడు కళ్యాణ్ వర్మకి, ఎడిటర్ శివకి, ఫైట్ మాస్టర్ విజయ్ గారికి, శ్యామ్ గారికి, ప్రతి ఒక్కరికి, మా అన్న వాకాడ అప్పారావు గారు, ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. వాకాడ అప్పారావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు. ఇంకొకటి చెప్తున్నాను, ఈ సినిమా ఆడకపోతే ఈ సినిమాలు తీయకూడదని ఒక రోజు టెన్షన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు టెన్షన్ తట్టుకోలేకపోయాను. ఈ అమ్మాయి ఈ టెన్షన్ తన హెల్త్ పాడైపోతేమో నాయన, నేనే లేనప్పుడు నాకు ఈ సినిమాలు ఎందుకు, నాకు ఈ పొజిషన్ ఎందుకు, ఈ సినిమా ఆడకపోతే సినిమాలు తీయకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తాను, సంవత్సరానికి 2 సినిమాలు తీస్తా, సంవత్సరానికి ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తా. ఈ సినిమా నాకు అంత ఎనర్జీ ఇచ్చింది. ఎన్టీఆర్ గారు నాకు అంత ఉత్సాహం ఇచ్చారు. డైరెక్టర్ పూరి గారు,
ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ బ్రహ్మాండమైన టెంపర్ 2 తీస్తానని మీ అందరి ముందు వాళ్ళు ఒప్పుకోవాలని కోరుకుంటూ, ఒప్పుకుంటారని ఆశిస్తూ, పరమేశ్వర ప్రొడక్షన్స్ రాబోయే 25 ఏళ్ళు నంబర్ 1 సంస్థలా ఉండాలని మీ అభిమానం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.